పంచభూతములు ఉంటున్నాయి. జలము, పృథ్వీ, శబ్దము, అగ్ని, వాయువు ఇవన్నీ కూడాను మలినమైపోయినాయి. सभी पंच तत्व अर्थात आकाश यानी ध्वनि, अग्नि, जल, वायु और पृथ्वी प्रदूषित हो गए हैं. పరిశుద్ధమైన జలము చిక్కటం లేదు, शुद्ध पानी, పరిశుద్ధమైన గాలి లేదు, शुद्ध हवा, పరిశుద్ధమైన శబ్దము లేదు, शुद्ध ध्वनि పరిశుద్ధమైన భూమి లేదు. और शुद्ध धरती पाना अत्यंत कठिन है. అంతా మలినమైపోయింది. सब कुछ तो प्रदूषित है. కలియుగమంతా కూడాను కల్మషయుగంగా మారిపోయింది. कलयुग अब कल्मश युग यानी प्रदूषित युग में बदल गया है. దీన్ని పవిత్రముగా ఉంచాలంటే अगर तुम इन सब को शुद्ध करना चाहते हो భగవత్ నామస్మరణే దీనికి ఆధారం. तो केवल ईश्वर के नाम के गायन का मार्ग ही एकमात्र मार्ग और राजसी मार्ग है. ఒక్క చిన్న ఉదాహరణము, एक छोटा सा उदाहरण. మనం ఎట్టి మంట వేస్తామో అంటి పొగనే పోతుంది. जिस तरह की अग्नि प्रज्वलित होगी उसी तरह का धुआं उठेगा ఎట్టి పొగనో అట్టి మేఘం తయారవుతుంది. और धुएं पर आधारित बादल बनेंगे. ఎట్టి మేఘమో అట్టి వర్షం కురుస్తుంది. बादलों के अनुसार ही वर्षा होगी ఎట్టి వర్షమో అట్టి పంట పడుతుంది. और वर्षा के अनुसार ही फसल होगी. ఎట్టి పంటనో అట్టి వంట మనం తింటాము. जो खाना तुम बनाते हो वह फसल पर आधारित होता है ఎట్టి వంటనో అట్టి జన్మం మనకు లభిస్తుంది. और हमारा जीवन इस बात पर निर्भर है कि हम कैसा भोजन करते हैं. కనుక ఈనాడంతా కూడాను మన యొక్క జీవితం అంతా ఏ రీతిగా గడుపుతుండాలి. आजकल हमारा जीवन कैसा है. మనం నిత్య జీవితంలో అంతా కూడాను కేవలం నిరంతరం కూడాను వీడియోలు, టీవీలు అవి ఇవి చూచి, సినిమాలు చూచి మనకు పుట్టే బిడ్డలంతా సినిమా బిడ్డలే పుడుతున్నారు. हमारा जीवन टीवी, सिनेमा और वीडियो से तरबतर है और इसलिए जो बच्चे जन्म लेते हैं वे सिनेमा के बच्चे होंगे. అనగా ఏమిటి? అంత యాక్టింగ్లు యాక్టింగ్ యాక్టింగ్లు, స్టంట్స్ స్టంట్స్. ये सब वास्तव में क्या है? सब कुछ एक अभिनय, एक नाटक, एक कर्तव्य है. इसमें कुछ भी असली और सच नहीं है. దీనికి కారణం ఏమిటి? इसका क्या कारण है? తల్లిదండ్రులు చేసేటువంటి దోషమే. यह माता पिता की गलतियों का ही परिणाम है. పూర్వం బిడ్డ గర్భంలో ఉండినప్పుడు जब एक बच्चा गर्भ में होता है ఏ యొక్క పవిత్రమైన చరిత్ర, ప్రహ్లాద చరిత్రలో, ధ్రువ చరిత్రలో, ఇలాంటివంతా సత్యవంతం చరిత్రలో వారికి ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు. पौराणिक काल में महान कहानियां जैसे प्रहलाद, ध्रुव, सत्यवान जो योगी और संतों से संबंधित हैं उन्हें सुनाई जाती थी. అందరికీ తెలుసును, సుభద్ర గర్భంగా ఉండినప్పుడు అర్జునుడు పద్మవ్యూహాన్ని గురించి చెప్తూ వచ్చాడు. आप सबको पता है जब सुभद्रा गर्भवती थी तो अर्जुन ने उन्हें पद्म व्यू के बारे में बताया था. ఆ సమయానికి కృష్ణుడు అక్కడ ప్రవేశించి, उस वक्त कृष्ण ने उन्हें बीच में रोका था. అర్జున, ఎవరు వింటున్నా అనుకున్నావు? గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటున్నాడు. ఈ యొక్క అప్పుడే యుద్ధ సంబంధమైనటువంటి విషయాలు ఆమెకు బోధించవద్దు అన్నాడు. कृष्ण ने अर्जुन से पूछा कि तुम्हें क्या लगता है, कौन तुम्हें सुन रहा है? सुभद्रा के गर्भ में जो बच्चा है वो सुन रहा है और बच्चों को इस प्रकार के युद्ध की रहस्यमयी बातें सुनाकर चिंतित करना उचित नहीं है. పద్మవ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్పాడు, కానీ వచ్చేటువంటి మార్గం చెప్పలేకపోయాడు. उन्होंने पद्म व्यू में प्रवेश करने के तरीके को विस्तार से बताया पर बाहर आने की विधि नहीं बताई. అందువల్లనే అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించాడు, కానీ వచ్చే మార్గం తెలియకుండా ప్రాణాన్ని వదిలాడు. अतः अभिमन्यु को पता था कि पद्म व्यू में प्रवेश कैसे करें, परंतु उसे बाहर आने के बारे में पता नहीं था. अतः उसकी मृत्यु हुई. దీనిని రష్యాలో, అమెరికాలో కూడా అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తూ వచ్చారు. गर्भवती महिलाओं पर होने वाले परिणामों को जानने के लिए रशिया और अमेरिका में विभिन्न परीक्षण और अनुसंधान किए गए. ఎలాంటి తిండో అలాంటి నీకు జీవితం వస్తుంది అనేటువంటి దానికి చక్కని ఆదర్శం. इसका एक अच्छा उदाहरण है कि जिससे यह सुनिश्चित हो कि जो भोजन हम करते हैं वैसे ही हमारा जीवन निर्धारित होता है. ఒక డాక్టరు గర్భంలో ఉన్నటువంటి శిశువుకు నిత్యము 1 ఔన్స్ యాపిల్ జ్యూస్ అంత ఇంజెక్షన్ తో ఇస్తూ వచ్చాడు. एक चिकित्सक नियमित रूप से गर्भवती महिला को 1 औंस सेव फल का जूस देता था. కానీ ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత యాపిల్ అంటే చాలా ఇష్టమైపోయింది. जब बच्चे का जन्म हुआ तो उस बच्चे को सेव फल के प्रति विशेष आसक्ति थी. అనగా గర్భములో ఉండినప్పుడు ఎలాంటి భావములు, ఎలాంటి రుచులు, ఎలాంటి పదార్థములు తాను అనుభవిస్తాడో అదే ప్రత్యక్షంగా
జన్మించిన తర్వాత అనుభవిస్తాడు. जब बच्चा गर्भ में होता है तब उस समय माता द्वारा जिस भावना व स्वाद का आनंद लिया जाता है, तो जन्म लेने वाले बच्चे में भी उसी तरह की रुचि व भावनाएं होंगी. కనుకనే బాక్యంలో ఉండినటువంటి ఈ మాలిన్యమైనటువంటి యొక్క గాలినంతా కూడాను పరిశుద్ధం చేయాలనుకున్నప్పుడు భగవత్ నామ సంకీర్తన చేస్తే ఇదంతా కూడాను ఆ యొక్క విద్యుత్ శక్తిలో చేరిపోతుంది. यदि आप बाहरी वातावरण को शुद्ध करना चाहते हैं तो भगवान के नाम का भजन करते हैं, उससे वातावरण परिवर्तित होता है. ఇదంతా కూడాను తరంగములుగా మారుతుంది. वे ही ध्वनि तरंगें बन जाती हैं और बाहरी वातावरण को पवित्र करती हैं. ఈ తరంగములు శాశ్వతంగా ఉంటుంటాయి. यह तरंगें वहाँ हमेशा के लिए रहती हैं. కొన్ని స్థాయిలకు పోయేంత వరకు మాత్రం మార్పులు చెందుతూ ఉంటాయి. एक निश्चित स्थिति तक पहुँचने के पहले तक उनमें परिवर्तन होता है. ఇది ఒక స్థాయి దాటిన తర్వాత పర్మనెంట్ గా నిలిచిపోతాయి. इस स्थिति को पार करने के पश्चात वो स्थायी हो जाती हैं, उनमें परिवर्तन नहीं होता. దీనికి చిన్న ఉదాహరణ, इसका एक उदाहरण है. ఈనాడు ఢిల్లీ లోపల 7 గంటలకు రేడియోలో ఏదో ఒక ప్రోగ్రాం ఉంటున్నది. दिल्ली रेडियो स्टेशन पर एक विशेष प्रोग्राम प्रसारित होता रहता है. అదే సమయం లోపల నీ ప్రశాంతి నిలయంలో రేడియో పెట్టుకుంటే సేమ్ స్టోన్ అనగా వాని యొక్క గొంతు వాని యొక్క పదములు ఇక్కడ వినిపిస్తాయి. जब तुम उसी समय प्रशांति निलयम में रेडियो ट्यून करते हो तो तुम वही शब्द, धुन व ध्वनि सुन सकते हो. ఢిల్లీ నుంచి ప్రశాంతి నిలయానికి ఏమైనా ఒక వైర్ పెట్టారా? क्या दिल्ली से प्रशांति निलयम तक कोई तार जुड़े हैं? కానీ విద్యుత్ తరంగములే ఆ తరంగములలో చేరి ఈ యొక్క వాయువులో చేరి క్రమక్రమేణా సర్వత్రా వ్యాపించిపోతున్నాయి. यह विद्युत तरंगें और ध्वनि तरंगें प्रवास करती हैं, जिन्हें रेडियो के द्वारा पकड़ लिया जाता है. కనుక శబ్దంలో ఇంత మహత్తరమైనటువంటి శక్తి ఉంటుండాలి. ध्वनि में यह असाधारण क्षमता होती है. ఘంటసాల ఎంతో మాధుర్యంగా పాడేటువంటి వాడు. घंटासाला जो एक प्रसिद्ध पार्श्व गायक हैं, अत्यंत मधुर आवाज में गाते थे. కానీ ఈనాడు ఘంటసాల మరణించినప్పటికీ అతని టేప్ రికార్డ్స్ అంతా కూడా ఈనాటి కూడా అతని వాయిస్ కంప్లీట్ గా మనకు వినిపిస్తున్నాయి. घंटासाला अब नहीं है, परंतु उनकी आवाज को टेप रिकॉर्डर या ग्रामोफोन से सुना जा सकता है. అనగా మన శబ్దమంతా కూడా విద్యుత్ తరంగములలో చేరి లీనమైపోతున్నాయి. हमारी समस्त ध्वनियां उन ध्वनि तरंगों से मिल जाती हैं. కనుక ఆ దుశ్శబ్దముల చేత మన యొక్క వాయువు చాలా కలుషితమైపోయింది. जब बुरे शब्द उच्चारित किए जाते हैं तो वहाँ का वातावरण भी प्रदूषित हो जाता है. ఈ పవిత్రమైనటువంటి భగవత్ నామ సంకీర్తన చేత ఆ యొక్క మాలిన్యాన్ని కొంతవరకు పరిశుద్ధపరుస్తుంది. जब तुम भगवान के नाम का भजन करते हो तो सारा वातावरण पवित्र हो जाता है. అదే విధంగానే భగవత్ చింతన, భగవత్ జపము, భగవత్ నామము, భగవత్ సంకీర్తన ఇవన్నీ కూడా ఈ పంచభూతములను పవిత్రం గావించుకునేటువంటి శక్తి సామర్థ్యములు ఇందులో ఇమిడి ఉంటున్నవి. उसी तरह से परावर्तन से, स्मरण से, ध्यान से, धारणा से और ईश्वर नाम के जप से पांचों तत्व पवित्र हो जाते हैं. समस्त लोक